తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భూమా అఖిలప్రియ మాజీ మంత్రి ఆలగడ్డ. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రకు బ్రేక్ పడింది. అసోంలో రాహుల్ యాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అసోం ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి ముఖ్యమంత్రి బిశ్వ శర్మ అన్న రాహుల్ బీజేపీ పాలనలో నిరుద్యోగం, అవినీతి రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకునే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్. భారత్ జోడో న్యాయయాత్రను అడ్డుకోవడం వల్ల కాంగ్రెస్కే లాభమని, పబ్లిసిటీ వస్తుందన్నారు. మరోవైపు రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర గౌహతిలోకి ఎంటర్ కాకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశిస్తూ రాహుల్ ప్రసంగించారు. బారికేడ్లను మాత్రమే బద్దలు కొట్టామని, న్యాయాన్ని కాదని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అసోం డీజీపీని ఆదేశించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. అటు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రపై సోమవారం కొందరు దుండగులు దాడి చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల వెనక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసినట్లు అసోం డీజీపీ వెల్లడించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.